హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి చేసే మరికొన్ని నైవేద్యం రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. రవ్వ కేసరి రెసిపీ. దీనిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో అర గ్లాస్ వరకు బొంబాయి రవ్వను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్లాస్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. మీరు ఇదే ప్రాసెస్లో కప్పు మెజర్మెంట్స్తో కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. ఈ విధంగా రవ్వ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. మరొక బాండీని తీసుకొని అందులోకి అర గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వని ఇందులోకి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా గరిటెతోటి కలుపుకోవాలి. ఈవెన్గా ఇలా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ రవ్వ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. రవ్వ దగ్గర పడిన తర్వాత మూతను పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి ఇందులోకి అర గ్లాసు రవ్వకి 3/4 గ్లాసు వరకు పంచదారని వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 గ్లాసు వరకు పంచదారని తీసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలపండి. పంచదార వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కేసరి అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఈవెన్గా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ని వేసుకోండి. నేను ఇక్కడ కేసరి ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. రవ్వని వేసుకున్నప్పటి నుంచి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొనే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సరే, దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కేసరిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ నైవేద్యం రెసిపీ పొంగలి. బెల్లపు పొంగల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. అండి, మీరు పెసరపప్పు తీసుకునే పని అయితే 3/4 గ్లాస్ వరకు రైస్ని 1/4 గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకోండి. నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు నీళ్ళని 1.5 గ్లాస్ వరకు పాలను తీసుకోండి. రైస్ని వీలైతే హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇక్కడ బెల్లం ప్లేస్లో మీరు పంచదారను కూడా తీసుకోవచ్చు. 2 గ్లాసుల బెల్లం తురుంకి అర గ్లాస్ వరకు వాటర్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఇది ఎటువంటి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం పూర్తిగా కరిగి 2-3 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పొంగల్లో మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు ఇది ఏమాత్రం వేడిగా ఉండకూడదు, పూర్తిగా చల్లారి ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కొబ్బరి ముక్కల్ని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకొని వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలైనా ఎండు కొబ్బరి ముక్కలైనా పొంగల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగి నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని ఇందులోనే నేను వేరొక గిన్నెలోకి చేంజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో వేడి పాలని 2 గ్లాసుల వరకు వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు వేడి పాలను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాలల్లో ఈ ఉడికిన అన్నాన్ని బాగా ఉడికించాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. ఆల్రెడీ రైస్ ఉడికింది కాబట్టి త్వరగానే మనకి దగ్గర పడుతుంది. ఇదంతా పాలల్లో ఉడుకుతున్నప్పుడు గరిటెతోటి ఇలా ఈవెన్గా కలుపుకుంటూ స్మాష్ చేసుకున్నారంటే బాగా సాఫ్ట్గా అవుతుంది. పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ని ఈ విధంగా పాలల్లో ఉడికించడం వలన. ఇలా రైస్ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని
మనం ముందుగా కాగబెట్టుకున్న బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కంపల్సరీ. అదేవిధంగా బెల్లం సిరప్ కూడా పూర్తిగా చల్లారిపోయి ఉండాలి. ఇందులో నలకలు ఏమన్నా ఉన్నాయంటే ఫిల్టర్ చేసి తీసుకోండి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రైస్లోకి వేసుకోండి. ఈవెన్గా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ రైస్ మొత్తానికి బాగా పట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని, ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని, జీడిపప్పుల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ విధంగా కనుక బెల్లం పొంగల్ని మీరు ప్రిపేర్ చేసినట్లయితే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఇదే కన్సిస్టెన్సీ తోటి ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నైవేద్యం రెసిపీ గుగ్గిళ్ళు. వీటిని ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం 1 కప్పు వరకు శనగల్ని తీసుకోండి. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోండి. మీకు కుదిరితే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. దీని ప్లేస్లో మీరు ఎర్ర శనగలనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ తెల్ల శనగల్ని తీసుకున్నాను. 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను ఇక్కడ గిన్నెలోకి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీన్ని కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1 కప్పు శనగలకి 2 కప్పుల వరకు వాటర్ని పోసుకోండి. ఇలా 2 కప్పులు వాటర్ని తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని స్టవ్ వెలిగించుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోండి. మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు శనగలకి 2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. కుక్కర్లో అయితే మంటను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగల్ని పూర్తిగా కుక్ అవ్వనివ్వండి. 8 గంటల పాటు శనగల్ని నానబెట్టుకున్నట్లయితే ఇవి త్వరగా ఉడుకుతాయండి. ఈ విధంగా శనగల్ని చేతితోటి ఇట్లా ప్రెస్ చేసినట్లయితే సాఫ్ట్గా ఉన్నట్లయితే శనగలు కుక్ అయినాయని అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి తాలింపు దినుసుల్ని వేసుకోండి. ఇందులోకి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇందులోనే 2 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని తాలింపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న శనగలను వేసుకొని 2 నిమిషాల పాటు దీన్ని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. అంతేనండి, మనకి గుగ్గిళ్ళు అనేవి రెడీ అయినాయి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వలన అది నాకు ఎంతో యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. Please like, share and subscribe to my channel Krishna's Vlogs. Thank you for watching.